గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ వెంకట ప్రసాద్ మాట్లాడుతున్నాను. సో మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే వీడియో ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ వరకు ఒకసారి 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. నేను చెప్పే మాట లాస్ట్ వరకు. మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తున్నాను కాదు. ఒకసారి నేను చెప్పే మాటలో మీకు ఏమైనా మంచి మంచి జరిగితే ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, ఓకే దాన్ని కరెక్టే అనుకుంటే ఓకే రిప్లై ఇవ్వండి. లేదు ఈ వ్యక్తి మాట్లాడట్లేదు, ఇది చెప్పిన దాంట్లో నాకు నమ్మకం లేదనుకుంటే మీరు ఎటువంటి రిప్లై అవసరం లేదు. అయితే ఆ మాటలు ఏంటంటే, ఈరోజు నేను ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించాను. అంటే బాగా పూర్ ఫ్యామిలీ అనమాట. దాంతోపాటు ఈరోజు నేను సక్సెస్ అయ్యానంటే దీన్ని గర్వంతో చెప్పట్లేదు. అంటే నేను పేదవాడిగాను అక్కడ నేను చూశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కూడా ఈ లైఫ్ స్టైల్ జీవిస్తున్నాను. అంటే రెండిట్లో కూడా అది చూశాను, ఇది చూశాను. దీని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏంటంటే ఈరోజు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ చాలామంది ఎందుకు అలా ఉండిపోతున్నారు, పేదవాడిగా ఎందుకు ఉండిపోతున్నారు అంటే ఈరోజు వాళ్ళకి ఒక డెస్టినీ అని లేదు. అంటే ఏ విధంగా అంటే ఈరోజు నేనున్నాను, నేను నిర్ణయం తీసుకోవడం బట్టి నా ఫ్యామిలీ కానీ, నా పిల్లలు కానీ, సొసైటీ కానీ, ఈరోజు నా టీం కానీ వాళ్ళు సక్సెస్ అవుతారో లేదన్నది ఆధారపడి ఉంటుంది. ఈరోజు నేనే సరైన నిర్ణయం తీసుకోలేదు, ఈరోజు స్టూపిడ్గా నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, దాని తర్వాత వచ్చే జనరేషన్ కానీ వాళ్ళ ఎందుకంటే ఈరోజు మీ అందరూ కూడా నేను నిర్ణయం తీసుకోవడం బట్టి మీ దాకా ఈ అవకాశం దొరికింది, షేప్ షాప్ అనే ఆపర్చునిటీ. అయితే అందరూ జాయిన్ అయి ఉన్నారు. ఎవరైతే ఈరోజు నా వీడియో చూస్తున్నారో మీ అందరూ కూడా లాగిన్ అయిన వ్యక్తే, అవునా? కానీ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అంటే గర్వంతో నేను చెప్పట్లేదు. ఒకటి, ఈరోజు నాకంటూ ఒక డెస్టినేషన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలని, నా లైఫ్ ఎలా ఉండాలని, నా జీవితం ఎలా ఉండాలి, 2025లో ఎలా ఉండాలి, 2030లో ఎలా ఉండాలి, 2040లో ఎలా ఉండాలి అని నాకు ఒక విజన్ ఏర్పడింది. ఆ విజన్కి ఏం కావాలంటే ఒక పాత్ కావాలి, అంటే దారి కావాలి. ఈరోజు నాకు ఆ దారి చూపించారనమాట. ఆ దారి నాకు చూపించారు నా అప్లయన్స్. ఈరోజు కంప్లీట్గా ఈరోజు ఆ డెస్టినీ ఏంటంటే ఒక డైమండ్ షిప్. ఒక డైమండ్ షిప్ అనమాట. ఈరోజు ఆ డైమండ్ ఫంక్షన్ చూసిన దగ్గర నుంచి నాకు ఒక విజన్ ఏర్పడిపోయింది. నా లైఫ్ ఎలా ఉంటుంది 2030లో కానీ, 25లో కానీ, 40లో కానీ నా లైఫ్ ఎలా ఉంటుందని నాకు అర్థమైపోయింది. సో కాబట్టి ఈరోజు మీకు ఒక డెస్టినీ లేదు ఇప్పుడు వరకు, అవునా? ఎవరైతే డైమండ్ ఫంక్షన్ చూసి ఉండొచ్చు, కొంతమంది చూడలేదు. కానీ ఈసారి నవంబర్ 9 ఏదైతే ఉందో, ఈరోజు మేము డైమండ్ అయ్యాం. కంప్లీట్గా నవంబర్ 9 వైజాగ్లో నవంబర్ 9 ఎక్సలెంట్గా ఈ డైమండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. అంటే నా బిజినెస్ ఐడియా ఏంటంటే ఇప్పటి వరకు నేను చేశాను, అంటే నేను సక్సెస్ అవ్వడానికి చేశాను. ఇప్పుడు నా కింద ఎవరైతే నన్ను సక్సెస్ చేయించారో నాటే నా అప్లయన్స్ కాదు, నా టీం. ఈరోజు నేనున్నానంటే కేవలం మీ వాళ్ళే, మీ అందరి వాళ్ళు. మీరు ఒక ఐడియా వేయడం వల్ల ఈరోజు నేను డైమండ్ అయ్యాను, అవునా కదండి? 10,000 మంది కలిస్తే ఈరోజు నేను డైమండ్ అయ్యాను. అంటే నన్ను సక్సెస్ చేయించారు మీ అందరూ కలిపి. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే మిమ్మల్ని అందరినీ సక్సెస్ చేయించాలి. ఎందుకంటే ఈరోజు జాబ్ మానేశానంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఏ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ మానేడు. ఈరోజు మానేశారంటే విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ, అవునా కదండి? ఎందుకంటే 70,000 80,000 జాబ్ని ఎవరు వదిలేడు. కానీ ఎందుకు వదిలేడంటే నాకు ఒక డెస్టినీ ఏర్పడింది. ఈరోజు నన్ను సక్సెస్ చేయించిన మీ అందరికీ నా విన్నపం ఏంటంటే కంప్లీట్గా దయచేసి, ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకోండి, నవంబర్ 9 జరిగే డైమండ్ షిప్ ప్రోగ్రామ్కి మీరు మీ ఫ్యామిలీ తప్పనిసరిగా రండి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగే ఒక ఫ్యూచర్ అండి. మీ పిల్లలు రాబోయే కాలంలో ఎలా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉండాలనేది క్రియేట్ చేయబడుతుంది. ఈరోజు మనం ఏ పని చేస్తున్నా మనీ ఎందుకోసం సంపాదిస్తున్నాం? లైఫ్ బాగుండాలని. ఈరోజు ఆ మనీ లైఫ్ లాంగ్ కాకుండా, లైఫ్ లాంగ్ కష్టపడకుండా కొంతకాలమే కష్టపడి లైఫ్ టైం ఎర్న్ చేసుకుంటే ఒక గొప్ప అవకాశం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఉన్నాం. సో కాబట్టి నవంబర్ 9 మీరు ఆ రోజు ఎన్ని పనులున్నా ఉన్నా నాకేమో తెలియదండి. కానీ ఎవరైతే వస్తారో, ఫ్యామిలీతో వస్తారో, వాళ్ళకి మాత్రం ఒక డెస్టినీ చూపించి ఒక పాత్గా నేను నిలబడతాను. ఇది నమ్మకిస్తున్నాను. మా కసం ఒక అమ్మ ఒట్టేసి చెప్తున్నాను మీ అందరికీ. ఇది ఎందుకంటే ఏదో ఫంక్షన్ బలవంతంగా రప్పించడానికి కాదు, మీ అందరినీ కూడా సక్సెస్ చేయించాలని. ఎందుకంటే ఈరోజు నేను పిచ్చోని కాదు సార్ జాబ్ వదిలేయడానికి కారణం. ఎందుకంటే
ఒక ఈరోజు ఇండియాలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, బ్లాక్ మనీ ఉంది, ఉమెన్ ఎంటర్ప్రైనర్, ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలని వచ్చింది. సో కాబట్టి ఎవరైతే చూస్తున్నారో 2500 ఎక్కువే అయిపోతుంది, అవునా కదా? ఎక్కువే, మీ లెవెల్కి అది ఎక్కువే. కానీ ఆ 2500తో మిగిలించుకొని మనం కోటీశ్వరం అయిపోలేం కదా, జీవితం మాది కదా. కానీ ఆ 2500 పెట్టడం పెట్టి ఇక్కడ జీవితాలు మార్చవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా డైమండ్ ఫంక్షన్కి రండి. వచ్చిన తర్వాత మీ లైఫ్ సెట్ చేసే పూర్తి బాధ్యత నాది. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకొని నన్ను అడగచ్చు, మీరు ఎప్పుడన్నా ఈ వీడియో సేవ్ చేసుకొని అడగచ్చు ఎప్పుడన్నా. కాబట్టి ఎవరి ద్వారా అప్లైనే వస్తాడు, ప్రమోట్ చేస్తాడని కాకుండా నేను వస్తాను, డైమండ్ ఫంక్షన్ నేను వస్తాను అన్నవాళ్ళు ఫ్యామిలీతో వస్తాను, ఫ్యామిలీతో రండి. ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీతో రండి, సింగిల్గా రావద్దు. మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వైఫ్ని రండి, హస్బెండ్ని తీసుకురండి. ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో పేరెంట్స్ని తీసుకురండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైమండ్ షిప్ గొప్ప మిరాకిల్ జరగబోతుంది. ఎందుకంటే నాదే డైమండ్ షిప్ కాబట్టి చాలా ప్లానింగ్లో ఉన్నాం. ఈరోజు దాని దగ్గర విజన్ కూడా ఉంది నా దగ్గర. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో ఈ మాటలు మాట్లాడినందుకు. సో కాబట్టి ఎవరినైనా ఒప్పించి ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. ఎందుకంటే మీ అందరి కోసం ఎక్కువ ఆలోచించింది నేనే. సో కాబట్టి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసి రిప్లై ఇవ్వండి, ఎవరైతే వస్తున్నారో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రావాలని కోరుకుంటాను, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుతాను. ఎందుకంటే నాది ఒక సంకల్పం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే నాకు ఫస్ట్ నుంచి నేను అనుకునేది ఒకటే, మీ అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలి. మీ అందరినీ బాగు చేపిస్తాను, ఆ నమ్మకం బిగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.